గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎగ్జామ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఒక సింపుల్ పిహెచ్పి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలని చూద్దాం. సో ఎగ్జాంప్ అనేది ఓపెన్ సోర్సే. సో అపాచీ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా వచ్చింది ఇది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ లింక్ ఉంది కదా, apache-friends.org, అది క్లిక్ చేసి బ్రౌజర్లో క్లిక్ చేయండి. సో ఇది ఓపెన్ అయిన వెంటనే ఇలా 3 లింక్స్ చూపిస్తాయి. ఎగ్జామ్ ఫర్ విండోస్, నెక్స్ట్ లైనక్స్ కావాలనుకుంటే లైనక్స్, మ్యాక్ ఓఎస్ కావాలనుకుంటే మ్యాక్ ఓఎస్కి అన్ని ఏది కావాలంటే అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ విండోసే చేస్తారు కాబట్టి ఇక్కడ విండోస్లో లేటెస్ట్ పిహెచ్పి వెర్షన్ ఏదో చూసుకుని అది చేయొచ్చు. ఇది ఉంది కదా డౌన్లోడ్ 64 బిట్, ఇది డౌన్లోడ్ చేయండి. సో ఇది అరౌండ్ 156 MB ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేస్తే కనుక మీకు ఒక డౌన్లోడ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను. సో మీకు వెంటనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఉంది కదా డౌన్లోడ్ అయిందని డబుల్ క్లిక్ చేయండి జస్ట్. సో మీకు ఆల్రెడీ ఒక తెలుసు కదా, ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక దాన్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీజర్లో మ్యాక్సిమం ఎస్ ఉంటే ఎస్, అది అడుగుతుంది ఒక్కొక్కటి. మా దాంట్లో ఏమైనా యాంటీవైరస్ ఉంటే కనుక ఒక్కొక్కసారి కొన్ని అప్లికేషన్స్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా అది చెప్తుంది. సో కంటిన్యూ చేసేసి ఎస్ క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి, నెక్స్ట్, ఇవన్నీ క్లిక్ చేసి ఉంచినా పర్లేదు, నెక్స్ట్. సో ఇది చూస్ ఏ ఫోల్డర్ ఫర్ ఇన్స్టాల్, సి డ్రైవ్లోనే చేయాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇలా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేసి సెటప్ ఈజ్ నౌ రెడీ టు బిగిన్ ఇన్స్టాలింగ్ XAMPP ఆన్ యువర్ కంప్యూటర్, నెక్స్ట్ క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది, ఇది జస్ట్ మై ప్రాసెసర్ వాటిని బట్టి కొంచెం టైం పడుతుంది. మీన్వైల్ మనం ఒక శాంపుల్ పిహెచ్పి ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ శాంపుల్ పిహెచ్పి ప్రోగ్రామ్ రాయాలంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి కదా. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను. ఏదన్నా పిహెచ్పి ప్రోగ్రామ్ రాయాలనుకుంటే కనుక ఫస్ట్ దేంతో చేయాలని చెప్పాను, $PHP క్లోజింగ్ ఎలాగా గ్రేటర్ దాన్, మధ్యలో ఏమైనా రాయాలనుకుంటే మధ్యలో రాస్తాం. సింపుల్గా ఎకో అనేది ప్రింట్ స్టేట్మెంట్ కింద వాడుతుంది దీంట్లో, హెలో వరల్డ్. సో ఇది రాసి ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్లో మనం ఇస్తాం, ప్రతి ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్లో. సో దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయాలంటే కనుక ముందర ఇన్స్టాల్ అవ్వాలి అది. సో ఎక్కడ సేవ్ చేయాలని చెప్తాను. సో ఇంకా ఇది కొంచెం టైం పడుతుంది. పర్ల్ లాంటి అది కూడా ఎగ్జామ్ సర్వర్ తోటి చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఓన్లీ పిహెచ్పి కాదు. సో అందుకే నేను మొత్తం అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ అన్ని టిక్ చేసి ఉంచాను కదా, సో దీనివల్ల చాలా యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ పిహెచ్పిఏ మనం MySQL అవి మాత్రమే వాడాలనుకుంటే కనుక ఫస్ట్ ఇన్స్టాలేషన్లో కొన్ని టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా నెట్వర్క్ స్లోగా ఉంటే కనుక తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి, పర్లేదు. అందుకే నిన్నే ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. డూ యూ వాంట్ టు స్టార్ట్ ద కంట్రోల్ ప్యానల్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్టిక్ కూడా చేసేయచ్చు.
చేసేద్దాం ఇప్పుడు జస్ట్ ఎలాగ మనం రన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని టిక్ చేసి ఉంచుదాం. సో ఫినిష్ కొడితే కంట్రోల్ ప్యానల్ ఎగ్జామ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది ఇలాగా ఆటోమేటిక్గా. సో ఇది ఏంటంటే అపాచీని రన్ చేయడం, MySQL మనం ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ అవసరం లేదు, అపాచీ MySQL సరిపోతుంది. సో అపాచీని స్టార్ట్ చేస్తున్నాను, అపాచీ అంటే సర్వర్. నెక్స్ట్ MySQLని కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో 2 చేసేసాం. ఇప్పుడు మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఎక్కడ అవుతుందంటే ఇది C డ్రైవ్లో అవుతుంది. సో C డ్రైవ్లో ఎగ్జాంప్ అనే ఫోల్డర్లో C డ్రైవ్ ఉంది కదా, C డ్రైవ్లో ఎగ్జాంప్ ఉంది కదా, ఇదిగోండి దీంట్లో డౌన్ అవుతుంది. మొత్తం దాని మాడ్యూల్స్ అన్నీ కూడా దీంట్లోనే అవుతాయి. సో మనం ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసాం కదా. సో ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేవ్ చేయాలి విత్ .php ఎక్స్టెన్షన్. సేవ్ test.php అని పెడుతున్నాను. సో నెక్స్ట్ చేసాం. ఎక్కడ సేవ్ చేయాలి? C డ్రైవ్లో మన ఎగ్జాంప్ ఫోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో htdocs అని ఉంటుంది. htdocs ఫోల్డర్లో test.php మీ ఇష్టం. కావాలనుకుంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీ ఇష్టం ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకున్నారనుకోండి, ప్రాజెక్ట్ తోటి మీ నేమ్ పెట్టుకుని దాని లోపల ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక డైరెక్ట్ ఇక్కడే సేవ్ చేసేయచ్చు. సో నేను డైరెక్ట్ ఇక్కడే సేవ్ చేసేస్తున్నాను. సేవ్. సో సేవ్ చేసేసాను. ఆల్రెడీ ఇంకొక ఫైల్ ఉంది test.php తోటి, అందుకే నేను పాత అన్ఇన్స్టాల్ చేశాను కదా, అది తీసుకుంటుంది. సో సేవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మన దాంట్లో ఎగ్జాంప్ ఉందో లేదో చూడాలనుకుంటే కనుక లోకల్ హోస్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ సరిగ్గా ఇన్స్టాల్ చేసామా లేదా అనుకుంటే కనుక లోకల్ హోస్ట్ క్లిక్ చేస్తే కనుక ఇలా ఒక డాష్ బోర్డ్ వచ్చింది అనుకోండి, మన దాంట్లో ఎగ్జాంప్ ఇన్స్టాల్ అయినట్టు, సర్వర్ రన్ అవుతున్నట్టు. సో సర్వర్ రన్ అవుతుందంటే ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసాక ఇది స్టాప్ చేసిన తర్వాత దీన్ని రన్ చేస్తే కనుక ఇది అవ్వదు. సో సర్వర్ రన్ అవుతున్నట్టు. ఇప్పుడు మనది ఏంటి నెక్స్ట్ లోకల్ హోస్ట్, నెక్స్ట్ మనం రాసింది ఏంటి test.php. సో ఇదిగోండి హలో వరల్డ్ మనం రాసిన ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు అలా కాకుండా లోకల్ హోస్ట్ కాకుండా మీకు ఏమన్నా ఒక ఐపీ అడ్రస్ తోటి మన సర్వర్ని రన్ చేయాలనుకోండి, చెప్పాను కదా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మన ఐపీ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఐపీ కాన్ఫిగ్ అని కొడితే కనుక మన ఐపీ అడ్రస్ వస్తుంది. దీంట్లో మన ఐపీ అడ్రస్ చూడండి, IPv4 అడ్రస్ ఉంది కదా, ఇది 172.20.10.7. సో లోకల్ హోస్ట్ ప్లేస్లో ఈ ఐపీ అడ్రస్ పెడితే సరిపోతుంది. సో ఇది కొంచెం 172.20.10.7 ఇది లోకల్ హోస్ట్ కింద. నెక్స్ట్ /test.php సేమ్ ఇదిగోండి హలో వరల్డ్. సో ఇలా కూడా రన్ చేయొచ్చు ఒక ఐపీ అడ్రస్ ద్వారా రన్ చేయాలనుకుంటే కనుక. సో ఇది ఇన్స్టాలేషన్ రన్నింగ్ ఫస్ట్ ప్రోగ్రాము. ఎవరికైతే ఇన్స్టాలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ ఎవరికైనా వ్యాంప్ అలాంటివి కావాలనుకుంటే కనుక వ్యాంప్కి రీడిస్ట్రిబ్యూటెడ్ ఫైల్, అంటే పాత సిస్టమ్స్కి రీడిస్ట్రిబ్యూటెడ్ ఫైల్స్ కావాలి. సో వ్యాంప్ కూడా ఎగ్జాంప్ లాంటి సర్వరే. సో ఎవరికైనా ఇన్స్టాలేషన్లో నేను లింక్లో పెడతాను, ఇన్స్టాలేషన్ లింక్ అన్నీ కూడా పెడతాను డిస్క్రిప్షన్లోని, ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఒకసారి.